మరి నెక్స్ట్ మరి హరీష్ రావుని, కేసీఆర్‌ని విచారించే ప్రయత్నం జేస్తారా? లేకపోతే ఎట్లా ఉండబోతుంది అనేది ఇగ తెలియాలి. సో, వాళ్ళని పిలుస్తారా? లేదా? అనే అంశం మీద ఇంకా ఇప్పుడంతా సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. కాకపోతే ప్రధానంగా వీళ్ళ వాంగ్మూలంలో అయితే హరీష్ రావు పేరు, కేసీఆర్ పేరు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో, ఇదొక కీలక అంశం అనుకోవచ్చు. ఇగ కేసీఆర్‌ను పిలవడమే తర్వాయంట. క్లైమాక్స్‌కు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ. నందకుమార్ వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్‌పై బాణం. చివరి రోజు విచారణలో ప్రభాకర్ రావు ఉక్కిరిబిక్కిరి. కుమారుడి విచారణతో ఆయనపై ఒత్తిడి పెంచే వ్యూహం. 5గురు నిందితులతో ముఖాముఖి విచారణ. స్వయంగా ప్రశ్నించిన సిట్ చీఫ్ సజ్జనార్. సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది అంకానికి చేరింది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను విచారణకు పిలవడం కూడా దాదాపు ఖాయమైంది. ప్రభాకర్ రావు చివరి రోజు విచారణలో అతని కుమారుడితో పాటు గతంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో అరెస్ట్ అయిన నందకుమార్ను కూడా పిలిపించి విచారించడంతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అంశాన్ని సిట్ ఖరారు చేసినట్లేనని చెప్తున్నారు. తన ఫోన్ను ట్యాప్ చేసి ఆ ఆడియోలను నాటి సీఎం కేసీఆర్ బహిర్గతంగా చేశారని నందకుమార్ సిట్ అధికారులకు తెలిపారు. ఈ అంశంపై అప్పట్లో డీజీపీ రవిగుప్తకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. నందకుమార్ ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం నిర్ధారణ కావడం, ఆయన ఆడియోలను విలేకరుల సమావేశంలో కేసీఆర్ బయట పెట్టిన నేపథ్యంలో ఈ ట్యాపింగ్ జరిపించింది ఎవరనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వనుంది. నందకుమార్ వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో దాదాపు 6,000 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐబి కార్యాలయాన్ని ట్యాపింగ్గా అడ్డాగా మార్చారనే ఆరోపణలపై సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 14 రోజులు పోలీస్ కస్టడీకి గురువారమే చివరి రోజు కావడంతో సిట్ అధికారులు కేసీఆర్నే పిలిపించి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఫైనల్గా అన్ని కోణాల్లో విచారించారని సమాచారం. ఈ విచారణలో సిట్ అధిపతి సజ్జనార్తో పాటు ఇతర ఐపీఎస్ అధికారులు స్వయంగా పాల్గొన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుతో పాటు ఓ మీడియా ఛానల్ అధిపతి శ్రవణ్ రావుతో కలిపి ప్రభాకర్ రావును ముఖాముఖి ప్రశ్నించినట్లు తెలిసింది. గతంలో వారు ఇచ్చిన వాంగ్మూలానికి కట్టుబడి ఉన్నారా లేదా అనే విషయాలపై దర్యాప్తు అధికారులు స్పష్టత తీసుకున్నారని సమాచారం. మరోవైపు ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావును కూడా విచారిస్తూ ప్రభాకర్ రావును ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒక రకంగా ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా సిట్ అధికారులు ప్రయత్నించారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో నాటి సీఎంఓ, మాజీ మంత్రుల పేర్లు వచ్చిన నేపథ్యంలో ఇందులోని అంశాలపై ప్రభాకర్ రావు సూటిగా నిలదీసినట్లు తెలిసింది. భుజంగరావు, తిరుపతన్నల వాంగ్మూలంలో ప్రభాకర్ రావు పేరు పలుమార్లు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రవణ్ రావు తన వాంగ్మూలానికి గతంలో కట్టుబడకుండా కోర్టులో సవాలు చేసిన నేపథ్యంలో ఆయన ఆదాయం, ఫోన్ కాల్స్ వివరాలు సహా నిందితులతో సెల్ ఫోన్ టవర్ లొకేషన్లో మ్యాచింగ్ ఆధారాలను చూపించి ప్రభాకర్ రావులతో కలిపి ఇద్దరిని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో కీలకమైన రాజకీయ కోణాన్ని నిర్ధారించేందుకు నందకుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సో ఇంటెలిజెన్స్ ఆఫీసులోనూ అక్రమ ట్యాపింగ్ అట. ఇంటెలిజెన్స్ ఆఫీసులో కూడా అక్రమ ట్యాపింగ్లు జరిగాయట. ఎప్పుడు 2020 జూన్లో ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా 2020 జూన్లో రిటైర్ అయ్యారు. ఆ వెంటనే ఆయన్ను చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ ఓఎస్డీగా ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా కీలకమైన ఇంటెలిజెన్స్ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పదవి విరామం పొందిన అధికారిని ఇంటెలిజెన్స్ బాస్గా కూర్చోబెట్టడంతో ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో 2వ అంతస్తులో ఉన్న కీలకమైన ట్యాపింగ్ విభాగానికి ఆయనకు నేరుగా యాక్సెస్ లభించినట్టు అయిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎస్ఐబిలోనే కాకుండా ఇంటెలిజెన్స్ కార్యాలయం నుంచి సైతం ట్యాపింగ్ దందాకు పాల్పడ్డారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా
సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ గురువారం భేటీ అయ్యారు. సిట్ చీఫ్ సజ్జనర్తో పాటు సిట్ సభ్యులతో ఆయన మాట్లాడి కేసు పురోగతిని తెలుసుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభాకర్ రావు విచారణ నివేదిక సుప్రీంకోర్టుకు పంపించాల్సి ఉన్నందున అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారట. ఇక ఫైనల్ అన్నట్టుగానే ఉంది. ఇంకా చివరి దశకి ఫోన్ ట్యాపింగ్ అనేది వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే ఇందులో మరి ఎంత శాతం మరి ఇప్పుడు కేసీఆర్కి ఇస్తారా లేదా హరీష్ రావుకి ఇచ్చి మరి నిన్న రేవంత్ రెడ్డి అంటుండు కదా, అయ్యో పాపం పోనీలే అని చెప్పి వాడి పాపాన్ని వాడే పోతాడని చెప్పి వదిలేసినామని చెప్పి నిన్నేదో కామెంట్ చేసిండు కదా. ఇక మళ్ళీ ఆ మాటకి తీసి ముసలోడు కదా అనే కాన్సెప్ట్లో వదిలేస్తారా ఏమో తెలీదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే 6,000 ఫోన్ కాల్స్ ఇంకా ఉన్నాయని అంచనా ఉంది. హార్డ్ డిస్క్లు ఇంకా చాలామంది నెంబర్లు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మరి వాళ్ళ ఫోన్స్ కూడా ట్యాప్ చేసిరా లేదా ఈ 6,000 మంది ఫోన్లే ట్యాప్ అయినాయి అనేది ఇక తేలాల్సిన అంశం అదంతా. మరి ఇప్పుడు కస్టడీలోకి తీసుకునే పరిస్థితి ఉంటుందా లేదా విచారణ అనంతరం ఒకవేళ హరీష్ రావుని కానీ కేసీఆర్ని కానీ విచారణకు పిలిస్తే ఇక జస్ట్ మార్నింగ్ పిలిచి ఇక ఈవినింగ్ వదిలేసే పరిస్థితి ఉంటుందా లేదంటే కస్టడీలోకి తీసుకుని రిమాండ్లోకి తీసుకుని విచారిస్తారా అనేది చూడాలి.